ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తమ్మా పూజలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదమ్మా. సరే ప్రసాదం తీసుకోండి. అమ్మా, అతను నీతో ఏమైనా మాట్లాడా? ఆర్య. అవునమ్మా, అతను మన ఇంటి దగ్గరికి రావడం, నువ్వు వెళ్ళి కలవడం నేనంతా గమనించాను. ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఒకవేళ నిన్న చెప్పినట్టుగానే దేని గురించైనా హెచ్చరించాడా? అత్తమ్మా చెప్పండి, ఎందుకు అలా ఉన్నారు? అమ్మా, నువ్విలా ఉంటే మా అందరికీ టెన్షన్గా ఉంటుంది. అసలేం జరిగింది? కంగారేం లేదు నీరజ్, ఏదో చిన్న దోషం అంతే. ఇప్పుడు పూజ చేశాం కదా, ఆ దోషం కూడా పోయుంటుంది. అమ్మా, ఈ జనరేషన్లో కూడా ఇంత మూఢనమ్మకాలతో ఉంటే అలా? పైగా ఆ మతి స్థిమితం లేని ఆ వ్యక్తి మాటలను కూడా పట్టించుకుంటారా? అలా అనకు, వాళ్ళకన్నీ తెలుసు. వాళ్ళేం చెప్పినా మన క్షేమం కోసమే. ఆర్య, చెప్పమ్మా. మనం ఈ ఊర్లో ఉన్నది చాలు, ఇక మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా, సడన్ గా ఏమైంది? ఎందుకిలా అంటున్నావు? నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఆర్య. ఆస్తులు పంచుకున్నంత మాత్రాన అన్నదమ్ములు విడిపోతారని ఏం లేదు కదా, కలిసి ఉండొచ్చు కదా. కానీ అత్తమ్మా. ఇంకా కానీ ఏంటి అను? కలిసుంటే సంతోషంగా ఉండగలమని అందరూ ఒప్పుకున్నట్టే కదా. అందుకే మామూలుగా చెప్పినట్లు ఆస్తులు పంచుకొని మనందరం కలిసే ఉందాం. మీరు కామ్గా ఉంటారా? ఈ డెసిషన్ తీసుకోవాల్సింది మీరు కాదు, అన్నయ్య. వాట్ యు సే బ్రో? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి దాదా. మీ మాట దాటి ఇక్కడ ఏం జరగదు. మనందరం కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా, నీకిప్పుడు హ్యాపీయే కదా? కాకపోతే ఇక్కడ రైతులకు మన పొలాలు అవి అప్పచెప్పి వెళదాం. సరే ఆర్య, అంతవరకు నీకు తోడుగా ఉండడానికి కేశవని రమ్మని చెప్పు. తోడెందుకమ్మా? జెండా ఎలాగో పిల్లల్ని తీసుకుని వస్తాడు కదా. ఆర్య, నేను చెప్తున్నాను కదా, మనం తిరిగి వెళ్లేంత వరకు నువ్వు అను కేశవ రక్షణలోనే ఉండాలి, అంతే. గోంగూర చాలా రుచిగా ఉందమ్మా. అవునరా, చాలా రుచిగా ఉన్నాయి. అద్భుతంగా ఉన్నాయమ్మా వంటలు.
వంట మాస్టర్ నేను నాకే తెలియని మెలకువలతో వంటలని బలి చేశారండి. అందరూ కడుపు నిండా భోంచేయండి. ఇదిగో అమ్మాయి, కొంత గోంగూర పత్రాలు పట్టరా. పెట్టి సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గుపడకుండా తినండి. కొంచెం నాకు కూడా ఎక్కడ కూడా అమ్మా. ఈ పుణ్యఫలం అను ఆర్యలకి దక్కి ఎలాంటి గండాలున్నా తొలగిపోవాలి. వంటలు మా బాగా కుదిరినాయి అబ్బాయి. కోటే ఆ తోవల దండి మీద ఆరే అట్టగనండి. వస్తానా అబ్బాయి. నీలకంఠం గారు ఒక్క నిమిషం. నేనేం చేశాను? ఆ వంటల్లో ఉప్పు కారాలు వేసింది నువ్వే అని నాకు తెలుసు. ప్రజలకి దక్కాల్సిన సొమ్మంతా నువ్వే తింటూ ఇప్పుడు వాళ్ళు తినే తిండి దగ్గర కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావా? అబ్బే, కుట్రలు చేయాల్సిన అవసరం నాకేంటి? భయం. వస్తాను బాబు. నేనెక్కడ నీ రాజకీయ భవిష్యత్తుకు అడ్డొస్తాననే భయం. చూడు, వస్తామండి. నేను ప్రజలు బాగుండాలని కోరుకుంటాను. ఉంటాం బాబు. వాళ్ళ కోసం పోరాటం చేస్తాను. కానీ నాకు ఏ పదవి అవసరం లేదు. వాళ్ళందరి అభిమానమే నాకు ఉన్నతమైన పదవి. అది కాదు నీ కూతురు నా వెంట పడుతోందన్న కక్షతో ఇదంతా చేస్తున్నానంటావా? నీకు తెలియని విషయం ఏంటంటే, వస్తామండి, నన్ను అడ్డు పెట్టుకుని నిన్ను విసిగిస్తే అయినా చివరికి తను ప్రేమిస్తున్న వాడికిచ్చి నువ్వు పెళ్లి చేస్తావని నాతో చనువుగా నటించింది. నిజానికి ఒంటరిగా పెరిగిన తను ఉంటాం బాబు మా కుటుంబంతో కలిసి అనుబంధాన్ని పెంచుకుంది. అంతే. వస్తామండి. ఈ విషయం నాకు తెలిసే తనకు నేను కొంచెం సపోర్టివ్గా ఉన్నాను. ఇప్పటికైనా నీ పంతం వదిలి భాను ఇష్టపడ్డవాడితో తన పెళ్లి చేయి. మనిషిగా ఎలాగో ఓడిపోయావు, కనీసం తండ్రిగా అయినా గెలువు. సజాలే ఊరుకోవా. ఈ నీవుడుంటే రామాయణంలాగా ఎన్ని చెప్పేస్తారు. అయినా ఇది నా ఇంటి విషయం, నేను చూసుకుంటాను, నీకు అనవసరం. నీలకంఠం గారు, భానుకి మాటిచ్చాను, తనకు నచ్చిన వాడితో నేను పెళ్లి జరిపిస్తానని. అది మీ అంగీకారంతోనా లేక మీ ప్రమేయం లేకుండానా అనేది మీ డెసిషన్ని బట్టి ఉంటుంది. మంచి ఎండలోనే ఆరేసానండి. అవును, మీరేంటి బాగా తడిసిపోయినట్టున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.